ప్రజాపాలన లోపల రైతాంగం చల్లగా ఉండాలని మొక్కజొన్న రైతులు మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో సుమారు 2225 ఎకరాల మొక్కజొన్నను పండించడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ అగ్రికల్చర్ శాఖ మంత్రులు ప్రత్యేకంగా మన జగిత్యాల జిల్లా కానీ ధర్మపురి నియోజకవర్గానికి కానీ మొక్కజొన్న రైతులకు మద్దతు ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి 2400 రూపాయలు క్వింటాల్కు ఏమిగా అంతేగా ఇవ్వాలని చెప్పి ధర నిర్ణయించి ఈరోజు దానిలో భాగంగా మొన్ననే మేము ఇబ్రహీంపట్నంలో మొక్కజొన్న కోరుట్ల నియోజకవర్గంలో మొదలుపెట్టడం జరిగింది. తిరిగి కోరుట్ల నియోజకవర్గం సంబంధించిన కోరుట్ల, మెట్పల్లి, మల్లాపురం, ధర్మపురి, గొల్లపల్లి సుమారు 10 సెంటర్ల వరకు, అంటే 6 సెంటర్లు ఇప్పుడు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మిగతా సెంటర్లు కూడా మన మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వం మీద ఇంత ఒత్తిడి ఉన్నా కూడా ఈరోజు మా చేతుల మీదుగా మొక్కజొన్న రైతులకు అండగా ఉండే విధంగా ఈ యొక్క కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రజాపాలన ఈ 2 సంవత్సరాల 4 నెలల తర్వాత ఏ రైతుకు కానీ ఏ యొక్క వర్గానికి కానీ ఇబ్బంది జరగకుండా ఎప్పుడు ప్రజలకు ఏదైతే మేలు జరిగే విషయంలో పూట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ముందస్తుగా ఈరోజు మొక్కజొన్న కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేయలేదు. దీనికి మద్దతు ధర 2400 రూపాయలు మద్దతు ధర ఇచ్చుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మొక్కజొన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మార్కెట్ కానీ అదేవిధంగా మార్కెట్ కమిటీ అధికారుల సమన్వయంతో స్థానిక ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు సమన్వయంతో మరి ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ నిబంధనగా కొనుగోలు చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ మొన్న ఇటీవలనే అగ్రికల్చర్ మార్కెట్ కూడా సుమారు 2,60,00,000 రూపాయలు ప్రత్యేకంగా ఈ ప్రాంత అంటే మార్కెట్ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం జరిగిందని కూడా మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి గొప్పగా గోడామ్స్ ఉండే విధంగా ఈ రైతులు కూడా కష్టపడి వడ్లు పండించిన, మొక్కజొన్న పండించిన, ఇంకా ఇతర పంటలు ఏం పండించినా కూడా రైతులకు అన్ని అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ రైతులు కష్టపడి వడ్లు పట్టుకొస్తే 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 8 కిలోలు కట్ చేసి పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ మా డిఎం వచ్చినారు, మా ఎంఆర్ఓ గారు వచ్చినారు, ఇక్కడ మొత్తం అధికారులు వచ్చినారు. దీనికి ఇప్పుడు బాధ్యతలు ఎవరుంటే అధికారులు బాధ్యత వహిస్తారు. ఏ ఒక్క రైతుకు మొక్కజొన్న రైతుకి ఇబ్బంది జరగకుండా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా మా అధికారులు డిఎం, మార్కెట్, అగ్రికల్చర్ అధికారులు సమన్వయం చేసుకొని వాటిని మొక్కజొన్న కొనుగోలు చేస్తారు. ఈ విధంగా 2 సంవత్సరాలు ఏ కటింగ్ లేకుండా వాటిని కొనుగోలు చేస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది రైతు